నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడితే అడ్డగించిన నెహ్రూ వైఖరికి వ్యతిరేకంగా రాజీనామా ఏమంటే రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత అంబేద్కర్ గారి పార్థివ దేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి భిన్నంగా ఏదైతే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించిండో దానికి భిన్నంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అంబేద్కర్ గాని స్ఫూర్తిగా తీసుకొని మాకు అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగబద్దమైన పదవులు వచ్చినాయి, మాకు మేము ప్రధానమంత్రులైనాం, మేము ఎంపీలైనామని చెప్పి ఏ రోజు కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రిజర్వేషన్ ప్రక్రియ విషయంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చట్టం తీసుకొచ్చారు. గతంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్లు ఇస్తే విద్యాపరంగా ఇతర పరంగా అవి ఫిలప్ కాకుంటే దాన్ని ఇతర వర్గాలకు ఇచ్చే పద్ధతి ఉండే. లేదు వాళ్లకు చెందాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకే పక్కా చెందాల్సిందే అని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి చట్టం తీసుకొచ్చినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ప్రధానమంత్రి బాధ్యత స్వీకరించే సమయంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లనే ఈ పదవి వచ్చిందని చెప్పి అంబేద్కర్ అని తలిసి కూర్చున్న వ్యక్తి అటల్ నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో పేద ప్రజలైనటువంటి అందరినీ కూడా సమాన స్థాయికి తీసుకురావాలి. దళితులు ఉద్యోగాల కోసం వెతుకునే స్థాయి కాదు, దళితులు ఉద్యోగాలకు ఇచ్చే స్థాయికి రావాలి, 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి రావాలని చెప్పి దేశంలో 1,25,000 ప్రతి సంవత్సరం 1,25,000 బ్యాంకు బ్రాంచీల్లో ప్రతి సంవత్సరము ఒక బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్లో 1,25,000 మందిని 5 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తులు లేకుండా రుణాలు ఇచ్చి దళితులను వ్యాపారవేత్తలుగా మార్చుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా వేధిస్తాయని చెప్పి భావించి వాళ్ళ పక్క టార్గెట్ పెట్టి ఇలా వాళ్ళకు సహకరించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు మెరిట్ స్కాలర్షిప్లను మధ్యలో ఇవ్వకపోవడం వలన మధ్యలో చదువులు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కేవలం మెరిట్ స్కాలర్షిప్ల కోసం 1,100 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించింది ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం 2020 సంవత్సరంలో మెరిట్ స్కాలర్షిప్ల కోసము 59,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కేటాయించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 50 మంది మాత్రమే ఉన్నత చదువు కోసం విదేశాలకు పోయేటోళ్లు, ఇవాళ 100 మందికి విదేశాలకు పోయే అవకాశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కల్పించింది.